దేవుడు చాలాసార్లు హెచ్చిస్తాడు, పై స్థాయిలో ఉంచుతాడు. ఒక మాట అంటాడు ద్వితీయోపదేశకాండంలో 28వ అధ్యాయంలో, మీరు నా మాట శ్రద్ధగా విని వెడల మిమ్మల్ని నేను తలగానే ఉంచుతాను కానీ తోకగా ఉంచను. అంత మాత్రమే కాదు కానీ నేను మీకు తల ఎత్తువాడుగా ఉంటానన్నాడు కీర్తనలు. నేను మీకు తల ఎత్తువాడిగా ఉంటాను. మీరు తోకగా ఉండరు, తలగానే ఉంచుతాను మిమ్మల్ని అంటున్నాడు. తోకకి ఇల్లు ఉంటుందా? తలకి ఇల్లు ఉంటుందా? దేవుడు తల ఎక్కడ పెట్టాడు, తోక ఎక్కడ పెట్టాడు చెప్పండి. మన 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 దృష్టిలో మనుషులకి ఆడుందండి. తల అక్కడ ఉంటుంది, ఎప్పుడు ముందు ఉంటుంది లేదా పైన, అంటే ముందు స్థానంలో నిలబెట్ట, పై స్థానంలో ఉంచేవా. అందుకని అంటాడు, ఎంతగా నీవు నన్ను, అంటే ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంత అంటున్నాడు. నేను ఇంత చదివాను కాబట్టి నాకు ఈ ఉద్యోగం వచ్చింది, నాకు ఇన్ని డబ్బులు ఉన్నాయి కాబట్టి ఈ ఉద్యోగం వచ్చింది, నాకు ఇంత పలుకుబడి ఉంది కాబట్టి నేను ఈ స్థాయిలో ఉన్నాను, అందరూ నన్ను గౌరవించారు కాబట్టి ఈ పేరు నాకు వచ్చింది అనుకుంటాం. కానీ దావీదు ఏమంటున్నాడు, నా ప్రభువా యెహోవా ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంత అన్నాడు. నేను ఇంతే అనుకోకూడదు. దేవుని ఎదుట ప్రార్థన చేస్తే చేస్తాలే అనుకోకూడదు, పాడితే పాడతా లేకపోతే లేదులే అనుకోకూడదు, చేస్తే చేస్తా లేకపోతే లేదులే అనుకోకూడదు. నేను ఇంతే, నా ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే దేవుడు అంటాడు అలానే ఉందంటాడు. కానీ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, దావీదు అంటున్నాడు, అయ్యా నీవు నన్ను హెచ్చించడానికి నాకు ఏ అర్హత వస్తుంది? ఎవరికి లేని గొప్ప భాగ్యాన్ని నాకు ఇవ్వడానికి నాకు అర్హత ఏంటి? అరే నాకంటే ముందు గొప్ప రాజు ఉన్నాడు, ఎవరైనా చెప్పండి.